ఆదిత్య వైభవము. ఆదిత్యుడు అంటే ఎవరో కాదు, సూర్యనారాయణమూర్తి. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, దితి అదితి. దేవతలందరూ కూడా అదితి యొక్క సంతానం. రాక్షసులు దైత్యులందరూ కూడా దితి యొక్క సంతానం. దేవతలందరూ కూడా అదితి సంతానమైన అందరినీ ఆదిత్యులు అని పిలవరు. ఒక్క సూర్యనారాయణమూర్తిని మాత్రమే ఆదిత్యుడు అని పిలుస్తారు. అంటే కడుపారనివ్వాని కన్న తల్లి అని ఇంతమంది బిడ్డల్ని కన్నా సూర్యనారాయణమూర్తి తీసుకొచ్చినంత గౌరవాన్ని, ఆయన లోకహితం కోసం పడేటటువంటి శ్రమని ఇతరమైనటువంటి దేవతాస్వరూపములు ఏవీ కూడా చూపించినటువంటి కారణం చేత తల్లి అదితి తన పేరు చేత పిలవబడడానికి ఒక్క సూర్యనారాయణమూర్తి విషయంలోనే ఎక్కువ ప్రీతి చూపించింది. అమ్మ, ఈ కొడుకు చాలా గొప్ప కొడుకు, వీడు నా కీర్తి నిలబెట్టాడు, తండ్రి గౌరవం నిలబెట్టాడు అని ఎవరి విషయంలో సంతోషం చెందుతుందో వాడి జన్మ సార్థక్యం. సూర్యనారాయణమూర్తి తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమకి, తల్లి యొక్క సంతృప్తికి కారణమైనటువంటి వాడు. అందుకే తల్లి పేరు తనకి పుణికి పుచ్చుకున్నాడు, ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. ఆ సూర్యనారాయణమూర్తి విషయంలో ఒక విశేషం ఉంది. ఆయన సువతి ప్రేరయతి వ్యాపారేష్వితి సూర్య అని ఆయన గురించి అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. ఆయన కేవలం ఏదో వెలుగుల ముద్ద ఒక్కటే కాదు, సమస్త జీవులను వాళ్ళు చెయ్యవలసినటువంటి కార్యకలాపముల వైపుకి ఉన్ముఖం చేస్తాడు, ఆ చైతన్య స్ఫూర్తినిస్తాడు. అందుకే సూర్యుడు అంటే కేవలముగా ఏదో ఒక కాంతి ముద్ద మాత్రమే కాదు, ఆయన పరబ్రహ్మస్వరూపం. ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం లోకంలో సూర్యుడు ఒక్కడే. అందుకే ఉపాసనా విధానంలో సూర్యనారాయణమూర్తి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మనసు నిలబడడానికి ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం. ఏదో విఘ్నేశ్వర మూర్తో, లేకపోతే సుబ్రహ్మణ్యుడో, పార్వతీ పరమేశ్వరులో, లక్ష్మీనారాయణులో ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం. కానీ నేను ఏదో ఒక ఊరు వెళ్ళాను అనుకోండి, నాతో ఒక భగవన్మూర్తిని, ఒక పటాన్నో దేన్నో తీసుకెళ్ళడం మర్చిపోయాను. అప్పుడు నేను పూజ చెయ్యాలి అంటే ఎలా పూజ చెయ్యాలి అని అడిగితే ఉపాసనా విధానంలో ఒక విశేషాన్ని చెప్పారు. సూర్యనారాయణమూర్తి వంక చూస్తూ పూజ చేస్తే చాలు, ఏ మూర్తి అక్కర్లేదు, ఏ మూర్తి దగ్గర ఉండవలసినటువంటి అవసరం లేదు. సూర్యుడు ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తి కన్నుల ముందు ప్రకాశిస్తూ దర్శనమిస్తూ ఉండగా ఏ మూర్తి యొక్క అవసరం లేకుండా, అంటే నా ఉద్దేశ్యం ఇంటి వద్ద ఉన్నప్పుడు అని కాదు, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు దగ్గర భగవన్మూర్తి లేనప్పుడు పూజ చెయ్యవలసి వస్తే సూర్యుణ్ణి దృష్టిలో పెట్టుకుని పూజ చేసేయచ్చు, ఆ పూజ పరిపూర్ణమైపోతుంది. అంత గొప్ప శక్తి ఒక్క సూర్యోపాసన విషయంలో సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేత సూర్య ఆరాధనగా, మూర్తి లేకుండా ఆరాధనని శాస్త్రం అంగీకరించింది. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారి భాగవతంలో. ఈ సమస్త సృష్టిని ఎవరు చేస్తున్నాడో, ఈ చేసినటువంటి సృష్టిని అంతటినీ కూడా ఎవరు నిలబెడుతున్నాడో, ఈ సృష్టిని అంతటినీ మళ్ళీ హేళగా ఎవరు లయం చేస్తున్నారో ఆయనే పరబ్రహ్మం. ఆయనే ఒకనాడు సృష్టికర్త బ్రహ్మగా కనపడతాడు, ఆయనే ఒకనాడు స్థితికర్త శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు, ఆయనే ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడిగా కనపడతాడు. కానీ సూర్యనారాయణమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంది. పరబ్రహ్మస్వరూపం అనుభవంలోకి వస్తుంది తప్ప పరబ్రహ్మముగా ముగ్గురు మూర్తుల యొక్క కలయిక స్వరూపంగా కరచరణాదులు లేకుండా ఈ మాంస చక్షువుతో దర్శనం చేయడానికి వీలైనటువంటి వెలుగుల ముద్దయినటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే ఒక్క సూర్యనారాయణమూర్తి.
మిగిలిన వాళ్ళెవరినైనా సరే కరచరణాదులతో కూడినటువంటి మూర్తిని మనం ఒక విగ్రహంగా ఉపాసన చేస్తాం. ఒక్కొక్కసారి ఆయన అనుగ్రహిస్తే ఏ రూపంలో మనం ఆరాధన చేశామో ఆ రూపంలో దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంటారు. ఎవరెవరు ఏ రూపంలో చూడాలని కోరుకున్నారో వాళ్ళకి ఆ రూపంలో అనుగ్రహిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వారు అంతటా నిండిపోయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఒక రూపంతో చూడాలి అని కోరుకున్నప్పుడు ఘనీభవించినటువంటి నీతి ముద్దల ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపంతో దర్శనాన్ని ఇస్తాడు. నిజానికి అలా రూపంతో ఆయన పరిమితమైపోయాడు అన్నది సిద్ధాంతం కాదు. అలా కరచరణాదులతో ఒక రూపంలో దర్శనమివ్వగలడు తప్ప పరబ్రహ్మస్వరూపంగా ఆయన ఉనికి అనుభవమునకు అందుతుంది. అద్వైతానుభూతిగా అనుభవంలో అందుతుంది ఆ పరబ్రహ్మం. కానీ అటువంటి పరబ్రహ్మమైనటువంటి స్వామి మన కంటికి ఒక వెలుగుల ముద్దగా కరచరణాదులు లేకుండా, అంటే కాళ్ళు చేతులతో ఉన్నటువంటి మూర్తిగా కాకుండా దర్శనమివ్వాలి అంటే అది కేవలము ఒక్క సూర్యనారాయణ మూర్తిగానే దర్శనమిస్తాడు. మిగిలినప్పుడు ఒక మూర్తిగా భావన చేస్తే సృష్టి చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అంటారు. ఆయనే లోకములను రక్షణ చేసినప్పుడు శ్రీ మహావిష్ణు స్వరూపము అంటారు. జ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞానాన్ని లయం చేసేస్తే పరమ కారుణ్యము కలిగినటువంటి పరమశివస్వరూపంగా మహేశ్వరుడిగా కీర్తిస్తారు. కానీ ఈ ముగ్గురు మూర్తులు కూడా ఒక్క సూర్యనారాయణమూర్తి యొక్క తేజస్సు మారణంలో మనకి అనుభవంలో దర్శనమిస్తాడు. ఎలా అంటే ఆయన ఉదయేతు బ్రహ్మణో రూప, ఉదయకాలంలో ఉండేటటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క బింబం ఏదుందో ఆ బింబాన్ని బ్రహ్మగారిగా సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క కాంతిగా అందరూ కూడా భావన చేస్తారు. ఎందుకని అంటే బ్రహ్మగారి యొక్క ఇల్లాలు బ్రాహ్మి. బ్రాహ్మి అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క కటాక్షము కలుగుట అన్న మాటకు అర్థం ఏమిటంటే తెలియని విషయము తెలియుట దగ్గర ప్రారంభమై వివేకమునందు పరిసమాప్తమగుట. విషయాన్ని తెలుసుకుంటూ వెళుతున్నాను అనుకోండి, ఏదో ఒక విషయం గురించి బాగా ఆలోచించాను, ఇప్పుడు నాకు అర్థమైంది అంటాను. నేను పుస్తకం చదువుకున్నాను, నాకు తెలియని విషయం ఇప్పుడు నాకు తెలిసింది, నాకు విషయం అర్థమైందంటాను. ఇలా తెలుసుకుంటూ వెళ్ళేటటువంటి ప్రక్రియ సరస్వతీ కటాక్షం. చిట్ట చివరికి ఇది ఎక్కడ పూర్తయిపోవాలి అంటే చిరంజీవన్నీవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. చిట్ట చివరికి వివేకం కలగాలి. వివేకము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిత్యానిత్య వస్తు వివేకం. ఏది ఎప్పుడూ ఉండేటటువంటి శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండకుండా కాలమునందు వచ్చి కాలమునందు వెళ్ళిపోయేది ఏది, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా తెలిసిందనుకోండి, జగత్తునకు బ్రహ్మమునకు మధ్య ఉన్నటువంటి భేదం తెలుస్తుంది. జగత్తు జాయతే గచ్చతే ఇది జగత్. లోకంలో అన్ని ప్రాణులు కాలంలో వస్తాయి, అందుకే పుట్టిన తేదీ ఉంటుంది. ఆ ప్రాణులన్నీ మళ్ళీ కాలంలో వెళ్ళిపోతాయి. పుట్టిన తేదీ ఉన్నది అంటే అది వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది. ఏదో ఒక రోజున వెళ్ళిపోతుంది ఆ ప్రాణి. ఇవన్నీ వెళ్ళిపోతున్నా వచ్చి వెళ్ళిపోయేటటువంటి వాటికన్నిటికీ కూడా ఆధారమైనది ఏదో ఉంటుంది. అది మాత్రం వెళ్ళిపోయేది కాదు, అది శాశ్వతంగా అలాగే ఉంటుంది. అలా ఉండిపోయేదేదో అది పరబ్రహ్మం. ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటి భేదం తెలిసిందనుకోండి, దాన్ని వివేకం అంటారు. ఇది నిత్య వస్తువు, ఇది కదలదు, ఇది ఎప్పుడూ ఉంటుంది, ఇది శాశ్వతం. ఇంకొకటి జగత్, అది ఎప్పుడూ ఉండేది కాదు, అది ఒకనాడు ఉంటుంది, ఒకనాడు వెళ్ళిపోతుంది. ఈ జగత్తు ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం ఉంటాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతున్నట్టారు పోతన గారు భాగవతంలో. ఈ లోకాలు, లోకంలో ఉండేటటువంటి లోకేశులు లోకస్తులు
అంటే లోకములను పరిపాలించేవాళ్ళు, పరిపాలింపబడేటటువంటి వాళ్ళు, పాలకులు, పాలితులు, ఈ జగత్తు అంతా కూడా ప్రళయ జలముల యందు మునిగిపోయిన తరువాత కూడా ఏ ఒక్కడు కాంతి స్వరూపమై సూర్యచంద్రులతో సంబంధం లేకుండా ప్రకాశిస్తూ ఉంటాడో, నత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతూయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్. తనంత తానుగా వెలుగుతూ స్వయం ప్రకాశకంగా ఏ ఒక్కడు మిగిలిపోతున్నాడో వాడు పరబ్రహ్మం, వాడు శాశ్వతుడు. చిట్ట చివరికి అందరూ ఎక్కడికి చేరిపోవాలి అంటే ఆయనకి దగ్గరికి చేరిపోవాలి. నదులు ప్రవహించి 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 చిట్ట చివరికి సముద్రమునందు కలిసిపోతాయి. సాగర సంగమం పవిత్రం. అందుకే అంతర్వేది సాగర సంగమ స్నానం అంత ప్రఖ్యాతి. ఎందుకు సాగర సంగమం అంత గొప్పది అంటే, సముద్రమునందు కలియక పూర్వం నదికి ఒక పేరుంది, అది నదీ జలము అని గుర్తింపు ఉంది. ఆ నీటికి ఒక రంగు ఉంది, ఆ నీటికి ఒక రుచి ఉన్నది. ఒకసారి సముద్రంలో కలిసిపోతే ఇక ఆ నీటికి ఆ నది పేరు లేదు, ఆ రుచి లేదు, ఆ రంగు లేదు, అది సముద్రంలో కలిసిపోయింది. ఇక విడతీసి చూడడం కుదరదు. అలా ఏది నిత్యమైన వస్తువు అన్న వివేకం, జ్ఞానము కలిగినటువంటి ఉత్తర క్షణంలో ఆ జీవుడే బ్రహ్మమగుచున్నాడు. అలా బ్రహ్మమైతే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటారు. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. ఆ స్థితికి వెళ్ళగలిగినటువంటి వాడు ఎవరున్నాడో వాడు వివేకమును పొందాడు అంటారు. శంకర భగవత్పాదులు వివేక చూడామణి అని ఒక గ్రంథాన్ని ఇచ్చారు. ఆ వివేకము కలగడం దగ్గర నుంచి లోకంలో ఉండేటటువంటి అనేకమైన విషయాలని తెలుసుకునేటటువంటి ప్రక్రియ, ఓ శాస్త్రం చదువుకోవడం కానివ్వండి, ఒక కళ గురించి తెలుసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే వీటికి తనంత తానుగా యోగ్యమైన కాలం ఏది అంటే సూర్యోదయం నుంచి 88 నిమిషములు వెనక్కి లెక్క పెట్టాలి. అలా వెనక్కి లెక్క పెడితే ఏ కాలము ఉంటుందో అది సరస్వతీ కటాక్షమునకు అత్యంత యోగ్యమైన కాలంగా ఋషులు నిర్ణయం చేశారు. బ్రాహ్మీ ముహూర్తము అంటారు. బ్రాహ్మీ అంటే బ్రహ్మ యొక్క శక్తి స్వరూపమైన సరస్వతి, ఆమె కటాక్షం ఉంటుంది వాతావరణంలో. అందుకే సుప్రభాతం కానీ, ప్రథమ దర్శనం కానీ, పూజ కానీ, సాత్వికమైనటువంటి విషయములను అనుష్ఠించడం కానీ అన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారు. పిల్లల్ని తెల్లవారుజామున లేచి కూర్చుని చదువుకో అంటారు. ఎందుకని అంటే ఆ తెల్లవారుజామున చేసేటటువంటి ప్రయత్నంలో మనకి ఆ సూర్యుని యొక్క శక్తి బ్రహ్మగారి యొక్క శక్తిగా, బ్రహ్మగారి అనుగ్రహంగా, బ్రహ్మ ఒకటి సరస్వతి ఒకటి కాదు, బ్రహ్మ బ్రాహ్మి వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఆ అనుగ్రహము ఆ కాలమునందు పరిఢవిల్లి ఉంటుంది. అందుకే ఉదయకాలమునందు సూర్యబింబాన్ని ఏ రూపంగా చూస్తారు అంటే బ్రహ్మస్వరూపంగా, సృష్టికర్త స్వరూపంగా చూస్తారు. అదే మధ్యాహ్నేతు మహేశ్వర. మధ్యాహ్న కాలం అయిందనుకోండి, ఆయనని మహేశ్వర స్వరూపంగా చూస్తారు. మధ్యాహ్నం మహేశ్వర స్వరూపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన విశేషమైనటువంటి కాంతితో ఉంటాడు. అది ఎవరు భరించగలిగినటువంటి తేజస్సు కాదు. అంత తేజస్సు కలిగినటువంటి పరమాత్మ ఆయన అలా ప్రకాశిస్తుండగా ఇక ఎక్కడ చీకటి అన్నది ఉండడానికి వీల్లేదు.